ప్రభు పేరుట చేరవచ్చిన వారికి అందరికీ నిండు వందనములు చెల్లిస్తున్నాను. నేటి దినము మనము లెంట్ దినంలో ఎన్నో రోజులు ఉన్నాం? ఒక రోజా రెండవ రోజా? రెండవ రోజులో ఉన్నాం. సో మనం తెలుసుకున్నాం కదా మొన్నటి దినంలో భస్మ బుధవారం రోజు ఎందుకు మనం లెంటీ డేస్ ఫాలో అవుతాము, లెంటీ డేస్ ఎందుకు ఫాలో అవుతాము, ఎన్ని రోజులు లెంటీ డేస్, ఇవన్నీ మనము ఆల్రెడీ తెలుసుకున్నాము. కాకపోతే కొంతమంది రాలేదు కాబట్టి కొంచెం ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకున్నాము. 40 దినములు లెంట్ అంటే 40 దినములతో కూడినది. లెంట్ అంటే అర్థం ఏంటి? మీరు విన్నారు కదా, ఎంతమంది విన్నారు ఆ రోజు? లెంట్ అంటే అర్థం ఏంటి? లెంట్ అంటే ఒక 4 విధాలుగా చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే లెంట్ అంటే చీల్చుట. చీల్చుట అంటే ఒక భూమిలో నుండి ఒక మొక్క బయటికి రావాలంటే భూమి చీల్చుకొని వస్తుంది కదా. లెంట్ అంటే చీల్చుట. మీరు నోట్ చేసుకోండి, నేను అన్ని వరుసగా చెప్తా వెళ్తా ఉంటాను. టకటక ఒకవేళ మధ్యలో వాక్యం చెప్తున్నప్పుడు రెఫరెన్స్ కూడా దయచేసి ఓపెన్ చేసి చెప్తా ఉండండి. లెంట్ అంటే చీల్చుట, లేకపోతే రెండవదిగా పగలుట. పగలుట అంటే భూమి పగిలి ఏమొస్తుంది? ఒక మొక్క వస్తుంది కదా, అలా. తర్వాత చిగురించుట. చిగురించుట అంటే ఒక మొక్క బడ్గా ఫామ్ కావడం, అంటే ఒక చిన్న మొక్క మొదలు వచ్చినప్పుడు ఒక చిన్న చిగురు వస్తుంది కదా. చిగురించుట అంటే అది బడ్గా ఫామ్ కావడం, అంటే స్ప్రౌట్ అవ్వడం అనమాట. సో మొట్టమొదటిగా ఏంటిది? చీల్చుట, రెండవదిగా పగలుట, మూడవదిగా చిగురించుట. తర్వాత ఇంకోటి ఏంటంటే వసంత కాలంలో అది బయటికి వస్తుంది కాబట్టి వసంత ఋతువుని గుర్తు చేస్తుంది కాబట్టి లెంట్ అనేది మీనింగ్ ఏమంటే వసంత కాలము మొదలైంది అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? వసంత కాలము మొదలైంది. పంట కాలంలో మనం చూస్తాం ఎన్ని కాలాలు ఉన్నాయి పంటల కాలంలో. మనకు సంవత్సరంలో ఎన్ని కాపులు వస్తాయి? 2 కాపులు వస్తాయా సంవత్సరానికి? సంవత్సరానికి 2 కాపులు వస్తే మొట్టమొదటి కాపు ఏంటంటే స్ప్రింగ్ సీజన్, వసంత కాలంలో వచ్చేది. ఈ వసంత కాలంలో వచ్చే పంట కాలంని మనము లెంట్ అని అంటాము. ఏమంటాము? లెంట్ అంటాం. ఎన్ని దినాలు ఉంటుంది? మొట్టమొదటిగా మనం చూస్తే 46 దినాలు. లెక్కలో చూస్తే 46 దినాల్లో మనం 6 దినములు తీసివేస్తాము. ఎందుకంటే అక్కడ మనకు యేసు ప్రభు తిరిగి లేచినాడు కదా, ఆదివారం రోజు యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఆ ఆదివారాలు మనము లెంట్ పాటించము, ఉపవాసం ఉండము. ఆ రోజు మనం లెంట్ దినంగా ఆలోచించము, ఎందుకంటే ఆచరించము కూడా. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచినాడు కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచిన పునరుత్థాన దినములు మనం ఆనందముతో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి మనము 6 రోజులు తీసివేస్తాం. 6 రోజులు అంటే ఎట్లా వస్తాయంటే ఆదివారాలు, తర్వాత పునరుత్థాన దినము ఈస్టర్ సండే కదా, ఆ సండే కూడా తీసేస్తాము. తర్వాత మట్టల ఆదివారం, ముందు ఆదివారం మట్టల ఆదివారం వస్తుంది, ఆ రోజు కూడా మనం లెంట్ పాటించము. తర్వాత శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే రోజు, ఆ రోజు కూడా మనం పాటించము. మొత్తానికి 6 దినాలు తీసేస్తే మనం 39 దినములు పాటించము, 41 దినములు పాటించము. కానీ మొత్తానికి ఎన్ని దినములు పాటిస్తాము? 40 దినములు పాటిస్తాము. 40 దినములు లెంట్ పాటిస్తున్నాం కాబట్టి ఈ 40 దినములే ఎందుకు పాటించాలి? కొంతమంది అన్యులు కూడా పాటిస్తున్నారు కదా, 40 దినాలు దీక్ష అని చెప్పేసి అన్యులు కూడా నిష్ఠగా ఉంటున్నారు. అన్యులు కూడా ఆ రోజు మాంసం తిన్నారు. ఆ రోజులన్నీ అన్యులు కూడా ఏ వ్యసనానికి గురికారు, అన్యులు బూతు మాటలు మాట్లాడారు. అన్యుల్లాగా మనం కూడా జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆ 40 దినములు యేసు ప్రభుని శ్రమల కాలంలో గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఆ శ్రమల కాలంలో మనం ఎలా జీవిస్తున్నామో, మనమంతా ఎలా జీవిస్తున్నామో అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18వ వచనంలో చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనం తెలుసుకోవాలి ఎలా ఉండాలి అని. దానికంటే ముందుగా మనము కొన్ని వచనములు ఒకసారి గుర్తు చేసుకుందాము. ఈ కాలంని మండల కాలము అంటాము. ఏమంటారు? మండల కాలము. అలాగే మండల కాలమే కాకుండా దీన్ని శ్రమల కాలము అంటాము, లేదంటే లెంట్ కాలము అంటాము. మండల కాలము లేదా లెంట్ కాలము అంటాము. 40 దినములు. సో మొట్టమొదటి దినము ఏ రోజుతో ప్రారంభమైంది? యాష్ వెన్స్డే రోజు ప్రారంభమైంది. మనకు సార్ ఆల్రెడీ చెప్పారు, భస్మ
బుధవారం రోజు అది మొట్టమొదటి రోజు. అక్కడ నుండి మనకు స్టార్ట్. ఆ తర్వాత నెక్స్ట్ రోజే మనము లెంట్ దినము పాటిస్తూ వస్తాము. చివరి రోజు ఏదైతుంది? చివరి రోజు ఈస్టర్ డే అవుతుంది, ఈస్టర్ సండే. కానీ మనం ఆ రోజు ఉపవాసం ఉంటాం మొత్తము 40 దినములు. తర్వాత కంప్లీట్గా సండే వరకు, ఈస్టర్ సండే వరకు కంప్లీట్నెస్ అనేది వస్తుంది అనమాట. యేసు ప్రభు తిరిగి లేచిన రోజు వరకు వస్తుంది. కాబట్టి మనం 40 దినములు పాటిస్తున్నాం. 40 దినములు ఏంటి ఇంపార్టెన్స్? ఎందుకు 40 దినాలే పాటించాలి? యేసు ప్రభు మరణించిన దినము ఏ రోజు? శుక్రవారం కదా. శుక్రవారం సాయంకాలం నుండి యేసు ప్రభు తిరిగి లేచిన రోజు ఉదయము, ఆదివారం ఉదయం ఎన్ని గంటలకు లేచాడు? 4 గంటలకు. ఆ టైం లెక్క పెడితే 40 అవర్స్. ఎన్నైనాయి? 40 గంటలు. అది ఒకటి సూచన. 40 దినములు మనం ఎందుకు పాటిస్తున్నాము అంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు మరణించినప్పుడు నుంచి తిరిగి లేచినటువంటి గంటలు వచ్చేసి 40 దినములు. రెండవదిగా చూద్దాము. రెండవదిగా యేసు ప్రభు 40 దినములు తిరిగి లేచినాడు కదా. లేచిన తర్వాత మళ్ళీ మనము ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. ఆదికాండము 7వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? 7:17లో ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు విస్తరించి ఓడను తేల చేసినందున, జలములన్నీ ఏమైపోయినాయి? విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచింది. ఎన్ని దినముల తర్వాత? 40 దినములు. ఇది ఒక సూచన. ఇది కూడా 40 దినములకు సూచన. తర్వాత ఇదే ఆదికాండము 50వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఇది ఆదికాండము 50వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ యాకోబు చనిపోయిన తర్వాత ఎన్ని దినములు ఆయనని? చదవండి. 53. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణములగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. ఎన్ని దినములు? 40 దినములు. చూడండి, 40 దినములు యాకోబును వాళ్ళు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారు. ఇది కూడా రెండవది. మళ్ళీ నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 16, 31, 35 వచనంలో 2 వచనాల్లో చూద్దాం. 16, 31. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టి అది తెల్లని కొత్తిమీర గింజవలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. 35వ వచనం. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు ఏం తిన్నారు? మన్నానే తినుచుండుడి. వారికి ఇశ్రాయేలుకు మన్నా అని ఇచ్చాడు కదా దేవుడు. దేవదూతలు తినే ఆహారంను కురిపించాడు. ఎన్ని సంవత్సరములు వాళ్ళు మన్నాను తిన్నారు? 40 సంవత్సరములు. తర్వాత ఇదే నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనము. 24వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. చూడండి, మోషే కూడా ఏ కొండ పైన ఉన్నాడు చెప్పాలా? సీనాయి పర్వతం పైన ఎన్ని దినములు ఉన్నాడు? 40 దినములు ఉన్నాడు. అలాగే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనము. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఇక్కడ చూడండి, ఎష్కోలులో ముందు లైన్లో చదివితే 24వ వచనంలో ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్ష గెలను మోస్తూ 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు. ఇది కూడా 40 దినములు. ఇవన్నీ చూస్తా అంటే మనకు ఇవన్నీ సూచన అన్నమాట. 40 దినములు ఎందుకు పాటిస్తారు అనడానికి కారణం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 25వ వచనం. అదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో కూడా
40 దినములు గొల్యాతును చంపడానికి ముందు, దావీదు గొల్యాతును చంపడానికి ముందు 40 దినములు వారు యుద్ధమునకు పోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. తర్వాత అలాగే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో ఏలియా భక్తుడు కూడా 40 దినములు ఉపవాసము ఉన్నాడు. తర్వాత యెహెజ్కేలు గ్రంథము 4:6 వచనంలో కూడా చదవండి. యెహెజ్కేలు గ్రంథము 4:6 వచనము. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ దినములు గడిచిన తర్వాత గుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలను. చూడండి, 40 దినములు యూదా వారి దోషము భరింపవలను. ఇశ్రాయేలు వారి దోషము భరించినట్లుగా వారి దోషం చేసిన సంవత్సరములు లెక్క చొప్పున 309 దినములు నిర్ణయించినారు. కానీ ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషము భరింపవలను అని చెప్పారు. చూడండి ఎంత మంచిగా. తర్వాత ఇదే యెహెజ్కేలు గ్రంథము తర్వాత మనం యోనా గ్రంథం చూద్దాం. యోనా కూడా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. కానీ నినివే పట్టణంలోకి వెళ్ళడానికి ఒకసారి యోనా 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. నినివే పట్టణము నశింపచడానికి యోనా ఓకే 40 దినములకు నినివే పట్టణమును నాశనం చేస్తా అన్నాడు దేవుడు. ఇంకా 40 దినములకు నినివే పట్టణమును నాశనం చేస్తా అన్నాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనెను. యేసు ప్రభు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఆకలి కొనిన తర్వాత మార్కు సువార్త 1:13లో కూడా ఇదే వ్రాయబడి ఉంది. 40 దినములు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడని. లూకా సువార్త 4:2వ వచనంలో కూడా ఉంది. అది ఒకసారి చదవండి. లూకా సువార్త 4:2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనము. అపవాది చేత ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా, దాని పైన లైన్ చూడండి, 4వ అధ్యాయము 1వ వచనము చివరి లైన్లో 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. సో ఇవన్నీ చూస్తే 40 దినములు యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఆ గుర్తుగా మనం అందరము 40 దినములు ఆచరిస్తున్నాము. 40 దినములు ఆచరిస్తున్న మనము ఇంకా చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒత్నియేలు 40 దినములు ఎలా అక్కడ ఉపవాసము ఉండకుండా యుద్ధం కోసం వెళ్ళడానికి 40 దినములు ప్రయత్నం చేసినాడు, అదొకటి ఉంది. తర్వాత మళ్ళీ మనం సంఖ్యాకాండం ఇందాక చదివాం కదా 14వ అధ్యాయం 25వ వచనంలో, అక్కడ కూడా మనం మళ్ళీ ఇంకోసారి చదువుదాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 33వ వచనము. అక్కడ ఏమని రాయబడి ఉందంటే 33వ వచనంలో, మీ శవములు ఈ అరణ్యములో క్షేమము వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడచ్చు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. అక్కడ అరణ్యములో 40 ఏండ్లు తిరిగారు. ఎవరు తిరిగారు? ఇశ్రాయేలీలు తిరిగారు. వారి శవములు కూడా 40 దినములు ఆ అరణ్యంలో క్షేమము వరకు వారి పిల్లలు ఆ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడాలి అని చెప్పేసి దేవుడు అక్కడ వాళ్ళకి ఒక శాపం పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? అప్పుడు వారు దేవుని మాట వినకుండా సనుగుతూ వచ్చారు. ఇక్కడ నీళ్లు లేవు, కూరలు లేవు, తినడానికి ఆహారం లేదు. అదే మనం ఐగుప్తు దేశంలో ఉంటే మనకు అన్ని ప్రొవైడ్ అయ్యేటివి, అక్కడ అన్ని తినేవాళ్ళము. ఇక్కడ చూస్తే ఈ అరణ్యంలో నీళ్లు లేదు, ఏమీ లేదు, మనకు తినడానికి ఆహారం లేదు. అయినా దేవుడు, ప్రేమగల దేవుడు వారికి ఏం కురిపించాడు? మన్నా కురిపించాడు. మోషే బండను కొట్టగానే
నీరు వారికి వచ్చింది. దేవుడు మరి తర్వాత ఈ మన్నానేనా అని వారు సనుగుతున్నప్పుడు కూడా దేవుడు వారికి పూరేళ్ళు ఆకాశం నుండి రప్పించి వారికి ఆహారంగా ఒక నాన్ వెజిటేరియన్స్ గా చేసినాడు. ఓకే, నెక్స్ట్ మనం లెంటి డేస్ ఇట్లా మనం 40 దినములు పాటిస్తున్నాము. ఎందుకంటే మొట్టమొదటిగా సూచన మనము ఆది కాండం నుంచి చూసుకుంటే, పాత నిబంధన గ్రంథం నుంచి చూసుకుంటూ వస్తే చివరిగా మనము ఎక్కడ చూస్తాము, అపోస్తుల కార్యములు యేసు ప్రభు మళ్ళీ తిరిగి ఆరోహణమై వెళ్ళేటప్పుడు కూడా 40 దినములు వారికి కనిపించాడు అని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, యేసు ప్రభు వారికి ఎలా కనిపించాడు, 40 దినములు వారికి కనిపిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎంత మంచి వాక్యం ఉంది కదా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో బోధించుచు అనేక ప్రమాణాలను వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. 40 ఎన్ని రోజులు? 40. ఇది చివరిది. చివరిగా మనం చూస్తాం 40 అనే ఒక సంఖ్య. ఈ 40 సంఖ్య అనేది ప్రాముఖ్యతగా మనం ఆచరణలోకి రావడానికి, లెంటి డేస్ ఫాలో కావడానికి ఇన్ని రకాలుగా మన బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చాలా మంది లెంటి డేస్ ఫాలో కారు. కొంతమంది లెంటి డేస్ ఫాలో కావాలి, ఖచ్చితంగా యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు, మన కోసం సిలువలో బలి అయ్యాడు, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి సంఘంలో ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది దానికి విరుద్ధంగా ఉంటారు. ఉంటే మనకు అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ శ్రమల కాలము మనము ఫాలో అవుతున్నాం. ఈ శ్రమల కాలంలో మనం ఎలా ఉండాలి? మనము యేసు ప్రభు శ్రమల కాలంలో యేసు ప్రభు శ్రమ పడినప్పుడు, ఆయన సిలువలో బలి అయినప్పుడు, ఆయన రక్తం అంతా కార్చి ఆయన సిలువలో కొరడా దెబ్బలు కొట్టించుకొని ఆయన 5 గాయాలతో, పంచగాయాలతో ఆయన శ్రమ పొంది, ముళ్ళ కిరీటము, తర్వాత మేకులు, తర్వాత బల్లెపు పూట, ఇవన్నిటితో దేవుడు శ్రమ పడినప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని మనము చింతాక్రాంతులు అవ్వాలనా, లేకపోతే మనం సంతోషంగా జీవించాలనా? మనం కూడా ఆయనతో సరిగా చింతాక్రాంతులుగా ఉండడానికా ఈ శ్రమల కాలం మనం పాటిస్తుండేది? కాదండి. దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు, రక్షణ ఆనందం ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణ ఆనందం కోసము దేవుడు చింతాక్రాంతుడుగా అయినాడు. కానీ దేవుడు భరించినాడు కాబట్టి మన కోసము మనం ఇంకా చింతపడనవసరం లేదు. శ్రమల కాలంలో అయ్యో ఇది శ్రమల కాలం కదండి, ఇది ఉపవాస దినాలు కదా, నేను ఉపవాసంతో ఉన్నాను, మీకు అర్థం కావట్లేదా? అందుకని మనము చిప్పిరి గుడ్డలు వేసుకొని, లేకపోతే విచారంగా చూస్తూ జీవితంలో అలా గడపాల్సిన అవసరము లేదు. ఒక భక్తుడు చెప్తా ఉంటే నేను విన్నాను యూట్యూబ్లో. ఏమంట? ఉపవాసము. మీరు కూడా వినింటారు అనుకుంటా. ఉపవాసము అంటే అంటే దగ్గర అంట, వాసము అంటే నివసించుట అంట. ఉపవాసం అంటే దగ్గర నివసించుట. ఎవరికి దగ్గర నివసించుట? దేవునికి దగ్గరగా నివసించుట అని చెప్పాడు. దేవునికి దగ్గరగా నివసించడం అనేది ఈ ఉపవాస దినాల్లోనే ఉండాల్సింది. ఇంకా మిగతా రోజులు దేవునితో దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదా? ఉపవాస దినములు పాటిస్తున్నప్పుడైనా మనం దేవునికి దగ్గరగా ఉండాల్సింది. ఉపవాసం అని చెప్పుకుంటూ కూడా ఏం చేస్తారంటే ఏమీ తినటం లేదండి, ఉపవాసంతో ఏమీ తినడం లేదు, మేము ఇంట్లో ఏమీ చేసుకోవడం లేదు, కానీ లైట్గా తిన్నాము. ఏం తిన్నామంటే ఉప్మా తిన్నాము అన్నారంట. ఆయన చెప్పిన మాట చెప్తున్నా మీకు. ఉప్మా తిన్నారు. ఉప్మా అంట తిన్నాడంట. ఉపవాసం పోయి ఉప్మావాసం అయిందంట. ఎందుకు? ఆయన ఇంట్లో కేజీన్నర ఉప్మా వేసుకొని తిన్నాడంట. అందుకని ఉపవాసం పోయి దాన్ని ఉప్మావాసంగా మార్చుకుంటున్నాం. అట్లా మనం కడుపులు చాటుగా నింపుకొని ఉపవాసం ఉండడం కాదు. ఎలా ఉండాలి మనం నేర్చుకుందాం. మనము ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు ఒక 3 స్తంభాలుగా మనకు చూపిస్తున్నాడు. ప్రార్థన అనేది ఎలా ఉండాలి అనేసి 3 పిల్లర్స్. ఏంటివంటే, ఒకటి ప్రేయర్, సెకండ్ ఫాస్టింగ్, థర్డ్ వన్ గివింగ్. 3 మన జీవితంలో ఉన్నాయో లేదా? ఈ 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం 18 వచనముల వరకు చూస్తే ప్రతి చోట దేవుడు ఇక్కడ చెప్తా వస్తున్నాడు, మనం వేషధారుల వలె ఉండకూడదు. 5వ వచనంలో కూడా చెప్పాడు చూడండి, వేషధారుల వలె ఉండకూడదు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఎవరు?
వీరంతా ఇష్టపడేవారు వేషధారులు, వీధుల మూలల్లో ఉంటారు, ప్రార్థనలు చేస్తున్నట్టు వాళ్ళు కనిపిస్తారు, మనుషులకు కనబడవాలని జీవిస్తూ ఉంటారు, కానీ వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా చెబుతున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభువే స్వయంగా కొండ మీద ప్రసంగం చేయకముందు చెప్పాడు ఈ విషయాలన్నీ. ఎవరికి చెప్పాడు? ఆయన శిష్యులకు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనము యేసు ప్రభు శిష్యులం. వి ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. యేసు ప్రభువే మన గురువు, యేసు ప్రభువే టీచర్, ఆయనే బోధకుడు. కాబట్టి ఆయన మనకు బోధిస్తున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయం 1 నుంచి 18 వచనములలో కూడా మనం చూస్తే మనుషులకు కనబడవలని, మొట్టమొదటి వచనంలో కూడా అండి, మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మరి దేవుడి దగ్గర ఫలము పొందాలంటే, దేవుడి దగ్గర మెప్పు పొందాలంటే మనుషులకు కనబడవాలని మనము నీతి కార్యాలు చేయాలా? కాదండి. మనం ఏం చేయాలి? నీతి కార్యాలు ఎవరికి తెలియకుండా చేయాలంట. ఎవరికి తెలియకూడదు, పక్కనున్న మనిషికి కూడా తెలియదు. ఇంకొకటి కూడా చెప్తాడు, ఈ చేతిలో చేసే పని ఈ చేతికి కూడా తెలియకూడదంట. అంత జాగ్రత్తగా దేవుడికి ఒక్కటే తెలియాలి. మనుషులకు కనబడవాలని మనము ఏ నీతి కార్యాలు చేయకూడదు. తర్వాత చూడండి, ధర్మ కార్యం చేయనప్పుడు చూడండి 2వ వచనం, నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవాలని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. ఇది ఒక ఎగ్జాంపుల్ మా ఫాదర్ చెప్పేవాడు. మా ఫాదర్ వాళ్ళ డాడీ అంటే మా చేసి నాన్న ఏం చేసేవారంట, ఇంటి ముందుకు వస్తే వాళ్ళు బాగా రిచ్ పీపుల్, బాగా ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కొన్ని సంచులు వాళ్ళు ఇతరులకు ఇచ్చేవాళ్ళంట. కాకపోతే అక్కడ ఎవరైనా బూర ఊదడానికి వస్తే బైబిల్ గ్రంథం ఆయన ధ్యానం చేస్తూ ఆయన చెప్పేవాడంట, బైబిల్లో బూర ఊదకూడదని ఉంది కదా, వారిని ఆపిపిచ్చేసేది మా నాన్నమ్మకి చెప్పేసి వారిని కామ్గా ఉండించి మెల్లగా ఇచ్చి పంపించేవాళ్ళంట. అంటే ఒక దేవుని మాట మన పూర్వీకులే వింటున్నారు, మనం కూడా దాన్ని ఫాలో అవుతూ రావాలన్నమాట. ఏమని? వేషధారుల వల్ల మనం ధర్మం చేస్తున్నప్పుడు అందరికి కనబడవాలని మనం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా బూర ఊదుతున్నా వారిని అక్కడికి ఆపేపించి వాళ్ళకి ఏం చేయాలి? మనము తెలియకుండా దేవునికి మాత్రమే తెలిసేటట్టు ఇవ్వాలి. ప్రతి మనుషులకు అందరికి తెలిసేట్లు చేయకూడదంట. నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగాడు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఇంత మంచిగా దేవుడు మనకు బోధిస్తా ఉన్నాడు. తర్వాత చూడండి, ప్రార్థన. ఇది మొట్టమొదటిది. ఇచ్చే విధానం ఎలా ఇవ్వాలని దేవుడు చూపిస్తున్నాడు. ఇది ఫస్ట్ పిల్లర్ ఆఫ్ లెంట్లో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ థింగ్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి? ఆర్మ్స్ గివింగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం నుండి 6వ అధ్యాయం 5వ వచనం నుండి ప్రార్థన ఎలా చేయాలో దేవుడు నేర్పించాడు. మనము మొట్టమొదటిగా ఈ ప్రార్థన నేర్చుకున్నాము. ఎప్పుడు నేర్చుకున్నాము? చిన్నగా ఉన్నప్పటి నుండి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. పరలోక ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ మనం చిన్నప్పటి నుండి చేస్తున్నాం. ఎంతమంది చిన్నప్పటి నుండి చేస్తున్నారు? మీకు గుర్తుందా చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు నేర్పించినారని? ఎందుకు చేతులు ఎక్కడం లేదు? చిన్నప్పటి నుండి నేర్చుకున్న వారంతా ఇప్పుడు కూడా పరలోక ప్రార్థన చేస్తున్నారా? చూసి చేస్తున్నారా? చూడకుండా చేస్తున్నారా? చూడకుండా చేస్తున్నాం. ఎందుకు? మనకు దేవుడు నేర్పించిన పాఠం అది, దేవుడు నేర్పించినటువంటి ప్రార్థన అది. ఆ ప్రార్థన శిష్యులకు నేర్పించినాడు. మొట్టమొదటిగా శిష్యులు ఎలా ప్రార్థన చేయాలా దేవా మేము అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు వారికి నేర్పించిన ప్రార్థన. ఇప్పుడైతే మనం ఎలా ప్రార్థన చేస్తాము? పరలోక ప్రార్థన కాకుండా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మనం దేవునికి ప్రతి ఒక్కటి మనం పెట్టుకుంటాం. అది మనకు దేవుడు నేర్పించాడు. 2 విధాలుగా మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడు? వెన్ వీఆర్ మెచ్యూర్డ్, బాగా మనం పరిపక్వత వచ్చినప్పుడు, మనం బ్రెయిన్ మంచిగా తయారైనప్పుడు, పెద్ద వయస్కుల అయిన తర్వాత ఈ వాక్యమును అనుసరిస్తూ దీంట్లో ఆరితేరిన వారంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ దేవుడు ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించాడు. ఇంత మంచిగా మనం ప్రతిరోజు ప్రార్థన, చివరి ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థనతో మనం కార్యక్రమాలు ముగిస్తుంటాం కదా, అందరికీ తెలుసు. ఇది 2వ పిల్లర్, 2వ స్తంభము. దేవుడు మనకి లెంట్లో నేర్పించేది ఏంటిదంటే 2వది ప్రార్థన ఎలా చేయాలి అని. ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను చదవట్లేదు. నెక్స్ట్ తర్వాత దేవుడు 16వ వచనంలో ఏం చెప్తున్నాడు?
మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయనట్టు మనుషులు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు ఎలా ఉండాలి? దుఃఖముఖులై ఉండాలి. అవునా? దుఃఖముఖులై ఉండకూడదు. యేసు ప్రభు ఆనాడే సిలువలో మన కోసం దుఃఖించాడు. దేవుడు ఏమని చెప్పాడు? సిలువలో వెళ్తున్నప్పుడు స్త్రీల వైపు చూసి ఏం చెప్పాడు? మీరు నా కోసం ఏడవకుడి, నీ కోసము నీ పిల్లల కోసం ఏడవడి అని చెప్పాడు. అందుకని మన స్త్రీలందరం ఏం చేయాలి? మన కుటుంబం కోసం ఏడవాలి. యేసు ప్రభు ఇంకా సిలువలో బలైనడా? ఇంకా సిలువలో కనిపిస్తున్నాడా మనకి? ఇప్పుడు సిలువలో రక్తం కారుస్తున్నాడా? ఆల్రెడీ ఒక్కసారి యేసు ప్రభు సిలువలో బలి అయినాడు. ఆయన రక్తమును కార్చినాడు. ఆయన రక్తంలో మనము కడగబడి ఉన్నాము. మనం రక్షణ ఆనందం కలిగినాము. ఆ ఆనందం మనం ఇతరులకు పంచాలి. కానీ మన కుటుంబం కోసము, మన పిల్లల కోసము ఏడవాలి. దుఃఖం అనేది మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం. మనం ఒక్కరమే కాదు రక్షణ పొందాల్సింది, మనం ఒక్కరమే కాదు రక్షణ ఆనందంలో కలిగి ఉండాల్సింది. మనతో పాటు మన ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలి. ఎంతమంది పిల్లలు రక్షణ పొందక, మారు మనసు పొందక ఎన్ని రకాలుగా కొట్టుమిట్టాడుతున్నారు. మన పిల్లలే అలా ఉన్నప్పుడు దేవుడికి సంతోషమా? మనమైతే దేవుని సన్నిధికి వస్తాము, రక్షణ ఆనందంలో పాలు పొందుకుంటున్నాం, మనమైతే ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము. ఆ సంతోషంలో మన పిల్లలు కూడా ఎందుకు ఉండకూడదు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె చేయకండి. ఎలా చేయాలంట? దుఃఖముఖులై ఉండకుడి. తర్వాత మనుషులు కనబడవాలని వారు తమ ముఖములు వికారము చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారు. ముఖము వికారం చేసుకుంటారు. కొంతమంది చెప్తారు, మన సంఘంలో కాదు నేను చెప్తుంది, కొంతమంది చెప్తా ఉంటే విన్నాను. ఏంటి మా ఏమి ఇలా ఉన్నావు అంటే, మీరు తెలియదా సిస్టర్ ఈరోజు ఉపవాస ప్రార్థన కదా అంటే, మనము ముఖంలోనే చూపిస్తున్నారు. ముఖమునే ఏం చేయాలి తెలుసా? మంచిగా తల బాగా దువ్వుకొని, ఏమని కింద ఉంది తలకు నూనె అంటించుకొని, తర్వాత ఇంకా మనం కావాల్సింటే ఫెయిర్ అండ్ లవ్లీ కాకపోతే మొత్తం పూసుకొని బ్రైట్ గా కనిపించాలి. కానీ విచారంగా ఏడ్చుకుంటున్నట్టు ముఖం దుఃఖముతో పెట్టుకోకూడదు. యేసు ప్రభు మనల్ని దుఃఖభరితులుగా చేయలేదు. యేసు ప్రభు ఆనాడే దుఃఖభరితులుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన ఏమి 7వ వచనంలో 53:7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా అనున్నట్లు అతడు నోరు తెరవలేదు. 4 నుండి 6 వచనములు మరి ఇంటికి వెనక చదువుకోండి. ఈ మొదటి వచనం నుండి చదివినా పర్వాలేదు. ఆయన వ్యసనాక్రాంతిగా చేపట్టాడు, వ్యాధిని అనుభవించాడు, మనుషులు కూడా చూడగలని వాడిగా అయిపోయాడు. ఒకసారి ఆయన మనం చూడలేదు ఆయనని. కానీ మన మధ్యలో ఎలా ఉంటున్నాడు దేవుడు? మేము ఇంతకుముందు చెప్పిన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంది? ఇది నోటెడ్ అయిపోయింది, కంఠస్థ వాక్యం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడు, మన మధ్య కనిపిస్తున్నటువంటి దేవుడు. దేవుడు ఎలా ఉంటాడో వర్ణించాలంటే పరమగీతంలో ఒకసారి చూస్తాం ఎలా ఉన్నాడు అని. తర్వాత ప్రకటన గ్రంథంలో చూస్తాము 1వ అధ్యాయంలో కూడా ఆయన ఎలా ఉండబోతాడు, నెక్స్ట్ ఎలా కనిపిస్తాడని కూడా చూస్తాం. అలా మనం వర్ణించుకోవచ్చు యేసు ప్రభుని. ఆయన మన ప్రియుడులాగా వర్ణించుకోవచ్చు. ఎందుకంటే మనమంతా వధువు. సంఘాలన్నీ దేవుని యందు రక్షణ పొందిన వారమందరము వధువు. వరుడి కోసం ఎదురు చూస్తున్నాము, పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన 10,000లో గుర్తింపదగిన వాడ, అతి సుందరుడు. చూడండి ఒకసారి పరమగీతములో చదవాల్సింది. ఇప్పుడు పరమగీతములు 4వ అధ్యాయము 4వ
సంగీతములు 4వ అధ్యాయము 9వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే క్వశ్చన్ వేస్తే ఇప్పుడు చూడండి 10వ వచనం, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు ఎలా ఉంది? అపరంజి వంటిది. అతని తల్లి వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. అతని నొక్కులుగా కనబడుచున్నవి. అవి ఎట్లా ఉన్నాయంట? తల వెంట్రుకలు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములు అందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా దాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి. చూడండి ఎన్ని రకాలుగా ఆయనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఐజ్, హెయిర్, తల్ల, చూడండి ఎన్ని రకాలుగా దేవుణ్ణి ఎంత మంచిగా వర్ణిస్తున్నారు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు, మెస్సీగా ఈ లోకానికి రాకముందు ఆయనని ఇలా వర్ణించారు. మరి యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆయన ఎలా ఉంటాడు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఆయన మళ్ళీ ఎలా కనిపిస్తాడు? 1వ అధ్యాయము 14వ వచనము, దానికంటే పైన 13వ వచనం చివరి భాగంలో చూస్తాం. చూడండి, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు గట్టు కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను ఎలా ఉన్నాయి? తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు ఎట్లున్నాయండి? ఇప్పుడు అప్పుడైతే నేత్రములు ఎట్లున్నాయి? సముద్ర తీరం నందలి గువ్వ ఎట్లా ఉంటుంది అలా ఉన్నాయంట ఆయన కళ్ళు. అప్పుడు ఆయన నేత్రములు అలా ఉన్నాయి. ఇప్పుడు హిమము అంత చూడండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఆయన ఒక కొదవ సింహంగా రాబోతున్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము. మేము పోయినాం, రామపట్నంకి వెళ్ళినప్పుడు దూరం నుండి నేను ఎప్పుడు బీచ్ కానీ సముద్రం కానీ చూసేదాన్ని, కానీ అలా దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. చాలా భయంకరమైన అలలు, ఆ శబ్దం చూస్తేనే భయం వేస్తుంది. అంటే చూడండి, విస్తార జల ప్రవాహముల ధ్వని వల్ల ఉందంట ఆయన స్వరం. అంత గట్టిగా, అంత సౌండ్. చూడండి, భీకరమైన స్వరము అనేది. దేవుడు మనకు అలా కనిపిస్తాడు, నెక్స్ట్ అలా ఉంటాడు. మొట్టమొదటిగా మనము మెస్సియాగా రాకముందు దేవుడు ఎంత మంచిగా వర్ణించబడ్డాడు. ఇప్పుడు కూడా రెండవదిగా దేవుడు ఎలా ఉంటాడంట? ఆయన నేత్రములు అగ్నిజ్వాలల, ఆయన తల వెంట్రుకలు గుండిలాగా. అంటే మనం ఇట్లా పిక్చరైజ్ చేసుకోవాలి. యేసు ప్రభు సిలువలోనే ఇట్లా ఉన్నాడు కదా, సిలువలోనే రక్తం కార్చినాడు కదా, సిలువలో ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇళ్లలో ఉంటాయి సిలువ యేసు ప్రభు బొమ్మలు. అది ఎవరో గీసినది, నిజంగా దేవుడు అలా ఉండడు. దేవుడు అసలు అట్లా అటువంటి రూపం కానే కాదు. ఆర్టిస్ట్ గీసినటువంటిది మనం చూస్తున్నాం, అలాగే ఉంటాడేమో అని అనుకుంటాం. సో దేవుడు ఆ రూపము కాదు. దేవుడు ఎలా ఉంటాడు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా వర్ణించబడ్డాడు, అలా ఉంటాడు. యేసు ప్రభు అలా ఉంటాడు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వ్యాధిని అనుభవించినాడు, వ్యాధిగ్రస్తుడిగా చేపట్టాడు, వ్యసనాక్రాంతుడిగా తృణీకరింపబడ్డాడు. ఆయన స్వకీయులే యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలో చూస్తే ఆయన స్వకీయులే ఆయనను వదిలేశారు. సొంత అన్న తమ్ముళ్ళు. ఇంకొక చెప్పాలంటే ఒకసారి రాళ్ళ చేత కొట్టబడడానికి దేవుడి దగ్గరికి రాళ్ళు తీసుకొని వచ్చారు. యేసు ప్రభు రాళ్లతో కొట్టబడతాడంటే దేవుడికి ఇంకా సమయం రాలేదని అక్కడ నుండి దేవుడు పారిపోతాడు. అప్పుడు సహోదరులు ఏమంటారు తెలుసా? ఆయన సహోదరులు, అయ్యా నువ్వు ఎందుకుంటావు ఇక్కడ, ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోమంటాడు. సొంత సహోదరులే వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే ఆయన
సహోదరులు, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సహోదరుల శరీర సహోదరుల గురించి ఆలోచించడం లేదు. మనందరి కోసము ఆయన సిలువలోనే బలి కావాలి. రాళ్ళతో కొట్టబడాలంటే ఆ రోజు కొట్టబడి చెప్పబడుతుండే కదా. యేసు ప్రభు సిలువలోనే బలి కావాలి అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తున్నాం. వదకు తేబడు, 7వ వచనంలో చదువుకున్నాం కదా, వదకు తేబడు గొర్రె పిల్ల వలె ఆయన మన కోసం మౌనముగా ఉన్నాడు. ఆ సిలువలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిలువలో యేసు ప్రభు పొందిన ఆ శ్రమలు కానీ జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆయనతో సరిగా మనము, ఆయన అప్పుడు దుఃఖభరితుడుగా ఉన్నాడు కదా, మనం ఇప్పుడు దుఃఖాక్రాంతులుగా ఉండకూడదు. ఆయన చింత అంతా మన చింత అంతా ఆయన మీద వేయమన్నాడు. కానీ మనం ఇంకా చింతాక్రాంతులుగా ఉండనవసరం లేదు. ఇప్పుడు లెంటీ డేస్ లో మనం పాటిస్తున్నటువంటి ఈ ఉపవాసము ఎలా ఉండాలి? మనుషులకు కనబడవలనని కాక దేవుడికి ఒక్కడే కనబడాలి, దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు అని మనం చదువుకున్నాం కదా. మరి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూద్దాము. 6వ అధ్యాయం 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడైతే మనం రహస్యమందు చూస్తున్న తండ్రికి మనం మొరపెట్టుకుంటామో, రహస్యంగా చేస్తామో, ఉపవాసం అనేది ప్రజలకందరికి కనబడేటట్లు కాదు, మనుషులకు కనబడే వల్ల కాదు. ఎలా ఉండాలంట? రహస్యమందు చూస్తున్న తండ్రికి మాత్రమే తెలియాలి. చూడండి, రహస్యమందున నీ తండ్రికి కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు ఏం చేయాలి? నీ తల అంటుకొని తర్వాత నీ ముఖము కడుగుకోవాలంట. ముఖము కడుక్కోవాలి, ఇంట్లో పెట్టుకొని ముఖం అంతా చింతాక్రాంతులుగా దుఃఖపడుతులుగా ఉండకూడదు. ఎందుకక్క ఇంత ఎట్లయిపోయినామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా స్టార్టింగ్. ఇఫ్ యు గో బియాండ్ ఇంకా పెడతా ఉంటావు కదా, రోజులు గడుస్తూ ఉంటాయి కదా, 30, 40, 30, 39, 39. మీకు తెలియదా ఉపవాసం అంటే నేను సన్నగా అయిపోయినాను? నో, నెవర్ సే లైక్ దట్. దేవుడు ఉపవాసము చేసి ఇట్లా మీరు శ్రమ పడాలని దేవుడు చెప్పలేదు. ఉపవాసంతో కడుపు మార్చుకొని ఉన్నట్టుగా యాక్ట్ చేయమని చెప్పలేదు. ఎంతో మంది ఎన్నో చేస్తూ ఉంటారు, వేషధారుల వల్ల మనం ఉండకూడదు. మనము దేవుడు చూస్తున్నాడన్న భయముతో జీవించాలి, దేవుడు చూస్తున్నాడన్న భయముతో ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయనప్పుడు నేను ఒకసారి చెప్పిన స్త్రీల మీటింగ్ లో చెప్పినాను కదా, మనం ఏమి చేయాలి? యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 7వ వచనంలో చదువుకున్నాం. యెషయా గ్రంథం 58, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టాలి. తర్వాత నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏం చేయాలి? 4 చేయాలి. ఏంటి? మొట్టమొదటిగా ఆహారము. ఉపవాసం చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఉపవాసం చేస్తే ఫుడ్ ఎక్కడుంది? ఇంట్లో వండుకోరా? ఉండరు అసలు. ఇంట్లో పిల్లలకన్నా వండి పెట్టారా? పిల్లలు కూడా ఫాస్టింగ్ ఉంటారా? స్కూల్కి పోతారు, మార్నింగ్ ఎగ్జామ్స్ రాసేకపోతారు, కాబట్టి మనం వండుతాం కదా ఏదో ఒకటి. కానీ మనం దాంట్లో ఉన్న బాగా మనం కొంచెం తగ్గించి ఏం చేయలేము. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ దట్? ఎవ్వరు ఉపవాసం ఉన్నాం కదా అని కొంచెం తగ్గించుకొని చేస్తున్నారు? చేయం కదా. మామూలుగా రెగ్యులర్గా రొటీన్గా ఎలా చేస్తాం అట్టే చేస్తాం. అప్పుడు మన భాగం ఉంటుంది కదా, మనం తినం, ఉపవాసం ఉండదు. ఆ తినని భాగం ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టాలి. అరే నాకు ఎవరు కనపడలేదే, ఎవరికి పెట్టలేదే, నా ఇంటికి ఎవరు కనపడలేదు, నా ఇంటి ముందర భిక్షాటానికి ఎవరు రాలేదే, అది కాదు క్వశ్చన్. ఏమి చేయాలి? నీ ఇంటికి అప్పుడే నువ్వు ఎప్పుడైతే ఆహారం చేసుకొని ఉంటావో, శోధిస్తావో, దేవుణ్ణి శోధిస్తావో, అప్పుడే ఖచ్చితంగా దేవుణ్ణి ఇంటికి పంపిస్తాడు మనిషి. నిజంగా జరుగుతుంది. తింటావా లేదా టెస్ట్. ఖచ్చితంగా చేసినప్పుడు తింటావా లేదా. మిగులుతుంది, అయ్యో మిగిలిపోయింది, మరి మధ్యాహ్నం ఎవరు తినరే అని అనుకోకూడదు. అది ఏం చేయాలి? ఆ బాక్స్ ని వచ్చిన వారికి పెట్టాలి. ఎవరు వస్తే వారికి పెట్టండి. దేవుడు ఎట్లా వస్తాడంట? ఈ నా సహోదరులలో నీవు నాకు ఆహారం పెట్టలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుకున్నాం కదా ఇంతకుముందు. ఏమనింది? ఎవరికైనా మేము ఆహారం పెట్టాలి. ఎవరికి పెట్టాలి? నువ్వు ఎప్పుడు వచ్చినావు మా ఇంటికి
గొర్రెలు మేకలు వేరు చేసినప్పుడు గొర్రెలు వేసిన ప్రశ్న ఏంటి, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, మేమెప్పుడు మీకు ఆహారం ఇచ్చాము అంటే, ఈ నా సహోదరులలో నీవు ఒక్కరికి చేసినావు కదా, అదే ఇక్కడ చెప్తున్నా, నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టాలి. సెకండ్, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోవద్దు. హలో, 10 రూపాయలు ఉందా? ఫోన్ పెట్టేసి మళ్ళీ మాట్లాడతా, బిజీగా ఉన్నా. నెవర్ సే లైక్ దట్. ఇక్కడ ఉందా, డూ ఇట్. లేదంటే ట్రై టు డూ ఇట్. ఎట్లాగైనా చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ చేతుల్లో డబ్బు పెట్టుకొని దాచిపెట్టుకొని ఎవరు తీసుకుపోతారంట? బంగారు పనులోడు దాచిపెట్టుకుంటే పాచి పనులోడు తీసుకుపోతారంట. లే జరుగుతుంది. ఒకరు కొట్లు నింపుకున్నాడు. మన బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు కదా, కొట్లన్నీ నింపుకున్నాడంట, మొత్తం అన్ని నింపుకొని తర్వాత ఇంకేమన్నాడు, ప్రాణంకి చూసి నా ప్రాణమా తినుము త్రాగుమో సుఖించుము అన్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు, వెంటనే ఓ ఫుల్ వెంటనే అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడండి? ఇప్పుడే ఈ క్షణమే నీ ప్రాణంను తీసుకెళ్ళిపోతాను. నువ్వు ఇంకా తింటావా? అలా జరుగుతుంది. మనకు తెలియదు, ఎంతో దాచిపెట్టుకుని ఉండొచ్చు. అది ఎలా వెళ్ళిపోతుంది మనకు తెలియదు. హాస్పిటల్కి పెడుతున్నాము, ఎక్కడ ఖర్చు పెడతామో తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. వీ డు నాట్ నో. డబ్బు దాచిపెట్టుకొని రక్త సంబంధికి హెల్ప్ చేయలేనిది ఉపవాసం కానే కాదు. చూడండి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాయో, తర్వాత దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయో. బీదలు ఎవరున్నా ఉంటే వారికి ఇంట్లో చేర్చుకోవాలి. తర్వాత 3వది అయిపోయిన 4వది, వస్త్రహీనుడు మీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుతాయో. ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం. ఎవరో చెప్తుంటే విన్నాను. మొన్న ఒక బ్రదర్ చెప్తా ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విషయం చెప్తున్నారు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, దేవుడు యేసు ప్రభు నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇక్కడ ఉన్నట్టున్నారా లేదా?